హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిషిత టాక్స్. ఈరోజు మన వీడియోలో చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే ఎనర్జీ డ్రింక్ అండి. అది కూడాను ఫ్రూట్స్తో చేసేసుకుందాం. కర్బూజాతో ఇలా ఒకసారి ట్రై చేయండి. ఈ వేసవి కాలంలో మనకి చాలా ఎనర్జీ ఇస్తుంది, అలానే చాలా టేస్టీగా కూడాను ఉంటుంది. స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకి కానీ ఆఫీస్ నుంచి వచ్చిన హస్బెండ్స్ కానీ ఇలా జస్ట్ 5 నిమిషాల్లో ఇలా కర్బూజా చేసి ఇచ్చామంటే వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తూ తాగుతారు. అలానే ఇమ్మీడియట్ ఎనర్జీ వచ్చేసి వాళ్ళు చాలా యాక్టివ్గా కూడాను ఉంటారండి. ముందుగా అయితే నేను ఒక కర్బూజా పండును తీసేసుకున్నాను. దీన్ని 2 భాగాలుగా కట్ చేసేసుకొని ఒక గుంట గరిటెని తీసుకొని లోన ఉన్న ఈ సీడ్స్ అన్నిటిని కూడాను ఈజీగా రిమూవ్ చేసేసుకోవచ్చండి, ఎక్కువ కష్టపడకుండా. అదే గరిటెతో మనము లోన ఉన్న ఈ గుజ్జును కూడాను తీసి ఒక బాక్స్లో వేసేసుకుందాము. ఇలా నైఫ్ వాడకుండా తీసుకోవడం వల్ల మనం లాస్ట్లో డ్రింక్ని సర్వ్ చేసుకోవడానికి కూడాను మనకి ఈ చిప్పలు బాగా యూజ్ అవుతాయి. ఇలా క్లీన్గా తీసేసుకొని ఒక పక్కన పెట్టేసేసుకోండి. ఇప్పుడు దీంట్లో నుంచి కొంచెం కర్బూజా గుజ్జును తీసి పక్కన పెట్టుకొని మిగిలినది జ్యూసర్లో వేసుకొని అవసరమైతే కొంచెం వాటర్ వేసుకొని వీలైనంత మెత్తగా అయితే గ్రైండ్ చేసేసుకోండి. దీన్ని ఒక కంటైనర్లో వేసేసుకుందాము. మనం మిగిలిన ప్రాసెస్ అయ్యే లోపల దీన్ని ఫ్రీజర్లో పెట్టుకుంటే చల్లగా అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఒక గిన్నెలో ఒక 1/2 కప్ వరకు సగ్గుబియ్యం తీసుకొని వాటర్లో వేసేసుకొని నేను గంట వరకు నానబెట్టుకున్నాను. ఇలా చేయడం వల్ల ఈజీగా అయిపోతుందండి. మీరు కావాలంటే అప్పటికప్పుడు సగ్గుబియ్యాన్ని కూడాను ఉడికించుకొని చేసుకోవచ్చు. స్టవ్ పైన 2 కప్పుల వరకు వాటర్ తీసుకున్నాను. మీరు కాస్త చిక్కగా కావాలంటే ఒక 1/2 కప్ తగ్గించి మరీ తీసుకోవచ్చు. అలానే 1 స్పూన్ వరకు సబ్జా సీడ్స్ని వేసేసుకొని కొంచెం వాటర్ పోసుకొని ఇలా సోక్ చేసుకుంటే 10 నిమిషాల్లో మనకి నానిపోతాయి. వాటరు స్టవ్ పైన మరుగుతూ ఉన్నప్పుడు మనం ముందుగా నానబెట్టుకొని ఉంచుకున్న సగ్గుబియ్యం వేసేసుకొని ఇలా కలుపుతూ ఉడికించుకోవాలండి. మనము సగ్గుబియ్యం జావలాగా కాచుకోవాలి అన్నమాట. అలానే కస్టర్డ్ పౌడర్ తీసేసుకొని ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్స్ వరకు ఒక గిన్నెలో వేసేసుకుందామండి. దీంట్లో కొన్ని పాలు కానీ వాటర్ కానీ వేసేసుకొని ఉండలు ఎక్కడా లేకుండా బాగా మిక్స్ చేసేసుకొని కలిపి పక్కన పెట్టుకోండి. ఇలా కస్టర్డ్ పౌడర్ లేని వాళ్ళు మీరు నార్మల్గా కార్న్‌ఫ్లోర్‌నైనా వేసుకోవచ్చు అండి. ఇలా కస్టర్డ్ పౌడర్ వేయడం వల్ల మంచి థిక్‌గా కన్సిస్టెన్సీ బాగుంటుంది. ఇలా సగ్గుబియ్యం మొత్తం కూడాను చక్కగా ఉడికిపోయిన తర్వాత కాచి చల్లార్చిన పాలు ఒక 1/2 లీటర్ అయితే వేసేసుకొని ఇలా బాగా మరిగించుకుంటూ కాచుకుంటూ ఉండాలి అండి. ఇలా కాచుకుంటూ ఉంటున్నప్పుడే మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ మిక్స్ ఉంది కదా, అది వేసుకొని ఇలా కలుపుకుందాము. ఉండలేమి కట్టకుండా ఈవెన్గా మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటే ఇది మీడియం ఫ్లేమ్లో మనము ఉడికించుకుంటూ ఉంటే కాస్త తిక్కుగా అయిపోతూ ఉంటుందండి. మధ్య మధ్యలో సగ్గుబియ్యం కూడాను ఉంటూ చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లో ఒక 5 నుంచి 6 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ వేశాను. మీరు కొంచెం స్వీట్ని ఎక్కువగా తినే వాళ్ళైతే మరి కొంచెమైనా వేసేసుకోవచ్చు. ఇలా షుగర్ మొత్తం కలిసే విధంగా మనము మిక్స్ చేసి కలుపుకుందాము. ఇది చూడండి, ఈ థిక్నెస్గా ఉంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని కాస్త చల్లారిన తర్వాత మనం నానబెట్టుకొని ఉంచుకున్న సబ్జా గింజలు అలానే కొన్ని డ్రై ఫ్రూట్స్ని సన్నగా చాప్ చేసి వేసేసుకున్నాను అండి. మధ్య మధ్యలో తగులుతూ చాలా టేస్ట్ బాగుంటుంది. ఇది మరి కాస్త చల్లబడిన తర్వాత నేనైతే వాటర్ మిలన్ని అలానే ముందుగా తీసి పక్కన పెట్టుకున్న కర్బూజా ముక్కలు ఉన్నాయి కదా, వాటిని సన్నగా చాప్ చేసి వేసుకున్నాను. మీ దగ్గర వాటర్ మిలన్ లేకపోతే ఓన్లీ ఈ కర్బూజా ముక్కల్ని కూడాను వేసుకోవచ్చు. కలర్ఫుల్గా ఉంటుందని నేనైతే వాటర్ మిలన్ కూడాను యాడ్ చేశాను. దాంతోపాటే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉంచుకున్న కర్బూజా జ్యూస్ ఉంది కదా, దాన్ని కూడాను వేసేసుకొని కలిపేసుకుందాం. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఈ థిక్నెస్ ఉంటే సరిపోతుంది. మీరు కావాలంటే మరి కాస్త చిక్కగా కూడాను చేసుకోవచ్చండి. దీన్ని మనం ముందుగా పక్కన పెట్టుకొని ఉంచుకున్న చిప్పలు ఉన్నాయి కదా, కర్బూజా చిప్పలు, దాంట్లో వేసుకొని సర్వ్ చేసుకొని పిల్లలకి ఇచ్చామంటే వాళ్ళు చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తాగుతారు. దీన్ని ఇలా అప్పటికప్పుడు తాగినా లేదా ఫ్రీజర్లో ఒక గంట తర్వాత సర్వ్ చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా మనం ఈ వేసవి కాలంలో ఇమీడియట్ ఎనర్జీ డ్రింక్గా చక్కగా ఎంజాయ్ చేస్తూ తాగేసేయచ్చు. మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.